తెలంగాణ సాధించుకున్న బీఆర్ఎస్ హయాంలో మనకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. మిడ్మానేరు డ్యాం ముంపు సమస్య తీర్చే బాధ్యత తమదేనన్నారు పొన్నం. తాము వచ్చి 70 రోజులు కూడా కాలేదని, ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని తీర్చామన్నారు. ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. రాజన్న సిరిసిల్లలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రారంభించారు పొన్నం. జిల్లా కాంగ్రెస్ తరఫున మేనిఫెస్టో కూడా ప్రకటించుకున్న తర్వాత వాటి అమలు చేసే బాధ్యత మాదే అనేది మేము మరొకటి ఒకసారి చెప్పుకుంటూ, తప్పకుండా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే ఇంతకుముందు చెప్పినారు, ఊర్లో ఎవరైనా వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. స్వేచ్ఛ మనం తెలంగాణ సాధించుకున్నాం కానీ స్వేచ్ఛ లేకుండా భయంగా బతుకుమనుకుంటూ బతికే పరిస్థితి ఉండే. ఇవాళ ఏం అవసరం లే, కూరలున్న కూరలు పోయినాయి. మీరంతా ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను చెప్పేటువంటి అవకాశం ఉంది. మమ్మల్ని గాని, సీనన్న గాని, సత్యం గారిని గాని, అవసరం ముఖ్యమంత్రి గారు గాని, ఇలా అసెంబ్లీలో కావచ్చు, సెక్రటరీ ఆ దాడికి భయపడి పబ్లిక్ హాస్పిటల్ పరిశాన్ అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా అందరికీ స్వేచ్ఛగా మీ సమస్యలు చెప్పుకునే విధంగా మరొక్కసారి అవకాశం కలిగింది. మా బాధ్యత కూడా ఇయ్యాలకి అనేక అంశాలు ఆ గ్యారంటీల మీద కావచ్చు, అనేక అంశాలుగా ఉంది. మీరంతా ప్రజాపాలన అప్లికేషన్ పెట్టినారు. ఇప్పటికే మరి మహిళలంతా అక్క చెల్లెలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈ సమ్మక్క సారక్క సందర్భంగా కొద్దిగా ఇబ్బంది, 6000 బస్సులు అన్ని అడ్డు తిప్పుతా ఉన్నాం కాబట్టి ఇవాళనే ప్రెస్ లో చెప్పినాం. కొద్దిగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం అన్ని జిల్లాల్లో రెగ్యులర్ టూర్ల బస్సులు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రత్యేకించి సమ్మక్క సారక్క ఏర్పాట్లు చేసే అంశం మీద మన బస్సుల ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి కొద్ది రోజులు సమ్మక్క సారక్క అయ్యేదాకా 25 తారీఖు దాకా మరి ఓపిక పడాలని సందర్భంగా కోరుతూ, మరి మహిళలకి ఇవ్వడంతో పాటుగా పొద్దున గ్యాస్ 500 రూపాయల సబ్సిడీ ఇచ్చేది, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చేది, మిగతా రైతు బంధు కావచ్చు, లేదా ఇతర అనేకమైన పెన్షన్ పెంపుదల కావచ్చు, అన్ని కూడా చేస్తాం.